హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. ఇదిగోండి, ఇలా కొత్త ఆవకాయ కలుపుకోవడం అనమాట. ఈరోజు అయితే ఇదిగోండి, చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా. ఆవకాయ కలుపుకోగానే ఇలా ఒక్కసారి అందులో కాస్తంత అన్నం వేసుకొని తింటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదా. అయితే ఏమిటంటే ఇందులో పూర్తిగా వేరుశనగ ఆయిల్ నేను వాడాను. ఎందుకు అంటే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడితే దీనికి బాగుంటుంది. నువ్వుల నూనె వేస్తే మా ఇంట్లో మా పిల్లలు అయితే అంతగా నచ్చరు. సో అందుకని చెప్పి దీనికి పూర్తిగా వేరుశనగ నూనెతోనే ఆవకాయ అనేది కలుపుకున్నాను. చూడడానికి ఎంత బాగా కనబడుతుంది, తినడానికి అయితే ఇంకా సూపర్ అనమాట. మరి ఎక్కడ టేస్ట్లో రాజీ పడక్కర్లేదు. చూడండి, చూస్తుంటే నోరూరేటట్టు ఉంది కదా. ఓకే, ఇంకా ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇలా మామిడికాయలు అయితే ముందు కడిగి పెట్టుకొని రెడీగా తెచ్చుకున్నాను. బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత పొడిగా అయ్యే వరకు బాగా తుడుచుకోవాలి. ఏ మాత్రం తడిన్నా కూడా ఆవకాయ అనేది పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పి బాగా పొడిగా తుడుచుకోవాలన్నమాట. తుడుచుకొని ఆరబెట్టుకుంటే ఒక్క 2 మినిట్స్ మనకి పూర్తిగా డ్రైగా అయిపోతుంది కదా. అప్పుడు కట్ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ అన్నీ బాగా తుడుచుకున్నాక మళ్ళీ అదే క్లాత్ నేల మీద పరుచుకొని దాని మీద ఆరబెట్టుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఆరబెడితే మొత్తం అందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి పూర్తిగా డ్రైగా అవుతుంది కదా. డ్రైగా అయ్యింది అంటే అప్పుడు మనకి ముక్కలు కట్ చేసుకున్నా ఎక్కడ తడి తగలదు అనమాట. ఇంకా మొత్తం ఇదంతా పోయింది, చల్లదనం అంతా పోయింది కదా. ఇంకా టెంక కట్టేసింది కదా, చాలా గట్టిగా అయిపోయింది. అందుకే ఇదండి, ఇలా మనకు కావాల్సిన సైజులో మనం ముక్కలైతే కట్ చేసుకుందాం. అయితే ఈ దీంతో చూడండి, ఇలా మనకి టెంకతో పాటు ఉన్ని ముక్క మాత్రమే వేయాలి. టెంక లేని ముక్క అనేది మనం వేయకూడదు. వేసామంటే వేరం పాడైపోతుంది. ఇదిగోండి, జీడి దాని తాలూకా ముచ్చి కూడా తీసేయాలి. తీసికపోతే మనకి వేరంగా చెడిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇదిగోండి, ఇలా కాస్త చిన్న సైజు ముక్కే కట్ చేసుకుంటాను నేను. ఎందుకంటే మా పాపకి కొంచెం చిన్న ముక్క అయితే తినడానికి నచ్చుతుంది. ఇదిగోండి, ఇలా ఇదిగోండి మనం చూపించిన 10 కాయలకి ముక్కలు అయితే ఇన్ని వచ్చాయి. అయితే ఇదిగోండి, టెంకలు లేకుండా టెంకలు ఊడిపోయిన ముక్కలు ఇదిగోండి ఇలా వచ్చాయి. అయితే ఇవి ఇందులో వేయట్లేదనమాట. మనం ఇందులో వేసామంటే మనకి మొత్తం ఆవకాయ అంతా మెత్తబడిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇది వేరేగా ఇలాగా మనం చేసేసుకుందాం. ఇప్పుడైతే ఒక గిన్నె కొలత పెట్టుకొని ఈ 7 కప్పులు మామిడికాయ ముక్కలకి మనకి అలాగే 1 కప్పు సాల్టు, 1 కప్పు కారం గుండ, అలాగే 1 కప్పు మెంతిపిండి, సగం కప్పు ఆవు పిండి కప్పు పడుతుందన్నమాట. సో ఇది 7 కప్పులు మనం చూద్దాం. దానికోసం అయితే ముందు ఒక బౌల్ అయితే తెచ్చుకున్నాను. ఇదిగోండి కప్పు కొలత కోసం ఈ కప్పు అయితే చిన్న కప్పు తెచ్చుకున్నాను, పెద్ద కప్పు కాకుండా. ఇదిగోండి, బౌల్లో ఇలా కప్పుతో ఇవి కాస్త నిండుగా వేసుకోవాలి. చూడండి, ఇలా 7 కప్పులు అనమాట. 1 2 3 4 5 6 7 ఇదిగోండి, ఇంకా ½ కప్కే వచ్చింది. ఇంకా మిగిలినవి ఇవి కూడా వేసేసాను ఇందులో. అయితే ఇప్పుడు ఇందులో ఇదిగోండి, ఇలా 1 కప్ అంతా సాల్ట్ అయితే ఇలా ఇందులో వేసేద్దాం. ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని ఇదిగోండి ఇలా పొడిలు అట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. ఇది 1 కప్పు. ఇదిగోండి, ఇంత మెంతిపిండి అయితే పడుతుంది. ఇదిగోండి, కారం అయితే ఇంత పడుతుంది. ఇది కూడా వేసేసి ఇప్పుడు ఇంకా ఆయిల్ మాత్రమే వేయాలి. ఇదిగోండి, ఇదే బౌల్తో
ఒక 3 బౌల్స్ అంత ఆయిల్ అయితే పడుతుంది. ఒకటి, రెండు, ఇవన్నీ మూడు. మనం ఇందులోనే ఆవకాయ కలుపుకుంటాం కాబట్టి అదే డబ్బాలో అయితే వేసేసాను. ఇప్పుడు ఇది మొత్తం కాస్త హింగు కూడా వేసుకుందాం. హింగు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో వేయాల్సింది ఏమిటంటే వెల్లుల్లిపాయ, పూర్తిగా ఒక వెల్లుల్లిపాయ అనేది గుడ్లు ఒలిచేసి వేసుకోవాలన్నమాట. అది కూడా వేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టు. అయితే ఇది కలిపేసి అప్పుడు మనం వెల్లుల్లిపాయ గుడ్లు ఒలుచుకొని వేసుకుందాం. ఈ ఆవకాయ కలిపితే మొత్తం అన్నం అంతా ఆవకాయ కలుపుకొని తినేస్తుంది మా పాప. అయితే అంత ఇష్టం, చాలా ఇష్టం మా పాపకి. అయితే బాబు తింటాడు కానీ ఇది తక్కువ, చాలా తక్కువ తింటాడు వీడు. పాపకు మాత్రం చాలా ఇష్టం ఈ ఆవకాయ. మరి ఏం అవసరం ఉండదు, మొత్తం అన్నం అంతా ఆవకాయతోనే తింటానంటది, అంత ఇష్టం. చూడండి ఇది మొత్తం కలుపుతుంటేనే నోరు ఊరేటట్టు కనబడుతుంది కదా, చూడడానికి చాలా బాగా కనబడుతుంది. చూడండి మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా వెల్లుల్లి రెబ్బలు వేసేద్దాం. వేసేసి మరికి ఒకసారి అంతా బాగా మిక్స్ అయినట్టు కలుపుకొని ఇంకా ఇది ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే స్టోర్ చేసుకొని ఉంచేసుకోవడం. జాడీలోకైనా, గాజు జార్లోకైనా, లేకపోతే ప్లాస్టిక్ దానిలోకైనా పర్వాలేదు. అయితే నేను ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలోనే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇందులోనే ఇలా మొత్తం అంతా వేసేయడం. ఇంకా ఇదిగోండి మొత్తం ఇందులో ఆవకాయ అంతా ఇలా తీసేసుకున్నాక ఇది కాస్త ప్రెస్ చేసుకొని ఇలాగా మనం కలుపుకున్నాము అంటే మనకి ముక్క అంతటికి మొత్తం జ్యూసు ఆయిల్ పడుతుంది. అయితే రేపటికి ఇంకా ఆయిల్ పూర్తిగా తేలిపోతుంది కదా, ఈ రోజుకైతే ఇలా కొంచెం కనబడుతుంది కానీ ఇంకా బాగా కనబడుతుంది అనమాట రేపటి సరికి అయితే. ఇదిగోండి ఇలా ఇందులో అయితే మనం ఇప్పుడు కాస్తంతా అన్నం వేసుకుని కలిపేసి ఇంకన్నీ తినేయడమే. చూడండి ఇదంతా ఈ గిన్నెలోనే కాస్తంత అన్నం వేసి కలిపేసాను. చూడండి చూస్తుంటేనే ఎలా నోరు ఊరిపోయేటట్టుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.